నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో రాష్ట్ర రాజకీయాల్లో బీసీ అనేటువంటి టాపిక్ బాగా హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నుంచి ఈ బీసీ మూమెంట్ కూడా పీక్స్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు కామారెడ్డి డిక్లరేషను, ఆ డిక్లరేషన్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బీసీలకు ఇచ్చినటువంటి హామీల మీద రకరకాల మాటలు మార్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ పార్టీల పరంగా ఇద్దామని ఒక ప్రయత్నం చేశారు. పంచాయతీ ఎన్నికలు పెట్టేసి పార్టీల పరంగా 42% రిజర్వేషన్ ఇద్దామన్నట్టు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. దాన్ని బీసీ సంఘాలు కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారు. మళ్ళీ తర్వాత కులగణన వ్యవహారము తీసుకొచ్చారు. ఆ కులగణన తప్పులు తడకగాసిరని చెప్పేసి రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తర్వాత అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టారు. ఆ బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపించి గవర్నర్ గారి నుంచి కేంద్రానికి పంపించారు. ఇప్పుడు ఆ బిల్లు అక్కడ పెండింగ్ ఉంది 3 నెలల నుంచి. కరెక్ట్గా ఇదే రోజు అంటే 3 నెలల క్రితము ఇదే 11వ తారీఖు నాడు కేంద్రానికి పంపించారు. ఇప్పుడు 3 నెలల నుంచి అక్కడ పెండింగ్లో ఉన్నది. సడన్గా నిన్న రాత్రికి రాత్రి ఒక ఆర్డినెన్స్ని తీసుకొస్తాము, ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తాము పంచాయతీ ఎన్నికల్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా బీసీలకు న్యాయం చేయడం కోసమా, బీసీలను ఒక మత్పరించడం కోసమా, బీసీలను మోసం చేయడం, ద్రోహం చేయడం కోసమా, దేనికోసము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ రకంగా చేస్తూ ఉంది. ఇదే విషయం మీద ఉదయం ప్రెస్ మీట్ కూడా పెట్టారు మధుసూదనాచారి గారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ. వారు కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. సో వారి దగ్గరికి వచ్చిన వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా కీలక అంశాలు చెప్పారు. బీసీలను మోసం కాదు చేసేది, బీసీలను ద్రోహం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు వారు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? మీరు బాగున్నారు? సార్ బాగున్నా సార్. అయితే బీసీలకు సంబంధించినటువంటి అంశం చూసుకుంటే మేము బీసీల కోసమే చేస్తూ ఉన్నాము, మాకు ఇంకొక ఆప్షన్ లేక మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము అనేటువంటి మాటని అధికార పార్టీ చెప్తా ఉన్నది. కొన్ని బీసీ సంఘాలు కూడా ఇదే మాట చెప్తా ఉన్నాయి. ఇది ఆప్షన్ లేక తీసుకొచ్చిరా, ఇది మోసం చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్గా అనుకోవచ్చా? అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీల విషయం కాకుండా ఈ దేశంలో బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాలది మొదటి నుండి కూడా అత్యంత దుర్మార్గమైన మోసపూరిత వైఖరి. ఈ మాట తెలిసి కావాలని ఎందుకంటున్నాం అంటే, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫలితాలు రాజ్యాధికారంలో భాగస్వాములు బీసీలకు ఇప్పటి వరకు అన్యాయం జరిగింది. దానికి ప్రధాన పాత్రధారి కాంగ్రెస్. ముమ్మాటికి ఈ దేశం ప్రపంచంలో అనేక దేశాలు మనకన్నా వనరుల పరంగా, మానవ వనరులు కావచ్చు, సహజ సిద్ధమైనటువంటి వనరులు కావచ్చు, మనకన్నా చాలా తక్కువ ఉన్న దేశాలు కూడా గొప్పగా అభివృద్ధి చెందినాయి. అన్నీ ఉండి భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి, మిగతా పోటీ ప్రపంచంతో పోటీ పడకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం బీసీలను అడుగడుగున రాజ్యాధికారంలో కానీ, సంపద సృష్టిలో కానీ వీళ్ళ పాత్ర, సంపద సృష్టిలో వీళ్ళ పాత్ర ఉన్నది కానీ సంపద పంపిణీలో వీళ్ళ భాగస్వామ్యం లేదు. ఆ రకంగా మోసం చేసింది, ద్రోహం చేసింది. దేశంలో బీసీలను రెండవ శ్రేణి పౌరులుగా చూసింది కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఇక తెలంగాణ విషయానికి వస్తే అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం మరొకసారి అనాల్సి వస్తుంది. కారణం ఏంటంటే, ఈ బీసీల రిజర్వేషన్ల విషయంలో కానీ దానిలో ఉండేటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు, రాజకీయ పార్టీలు కొత్తగా అధికారంలోకి వచ్చినాయి, పరిపాలనా అనుభవం లేని పార్టీలు ఏదన్నా హామీ ఇస్తే కొంత అవగాహన రాహిత్యం కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది దేశాన్ని చాలా సంవత్సరాల పాటు పార్టీ, దేశంలోని అనేక రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీ. ఈ రిజర్వేషన్ల విషయంలో ఇతర రాష్ట్రాలు న్యాయపరంగా ఎదుర్కొన్నటువంటి చిక్కుల గురించి తెలిసినటువంటి పార్టీ. ఇవన్నీ అవగాహన ఉన్నటువంటి పార్టీగా వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా బీసీలకు అమలు చేసి తీరుతాం. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ప్రారంభిస్తూ ఉన్నారు. చెప్పిళ్ళు డిక్లరేషన్, దాని ఆసరాగా ప్రజలు ఎవరైనా కూడా కాస్త ఏ ప్రభుత్వం అయినా ఉన్నటువంటి సౌకర్యాలకు భిన్నంగా అదనంగా ఎవరైనా అవకాశాలు సహకరిస్తామనంటే తప్పకుండా ఆశిస్తారు. ప్రజాస్వామ్యం అంటేనే అది. ప్రజలు వాళ్ళు ఉండేటువంటి సమస్యల్ని ఎవరు ఎక్కువగా పరిష్కరిస్తారు అనేటువంటి హామీ ఇస్తే దాన్ని నమ్మేటువంటి విధానం కూడా ఉంటుంది. ఇవాళ ఆ రకంగా నమ్మి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కులగణన కావచ్చు, రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, మొదటి 6 నెలలు
అసలు నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు ఆ డిక్లరేషన్ హామీ ఇచ్చిన విషయమే మర్చిపోయారు. అవును. ఇదేదో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మోసం అర్థం చేసుకున్నటువంటి బీసీ సంఘాలు ఉద్యమ స్వరూపాన్ని, చర్చల్ని, అనేక కార్యక్రమాల్ని, అనేక రౌండ్ టేబుల్ సమావేశాలని, ఇతరత్ర కార్యాచరణ ద్వారా బీసీల్లో కదలిక వచ్చింది. ఈ కదలికతో పాటు క్షేత్రస్థాయిలో ఈ చర్చతో పాటు కోర్టులను కూడా ఆశించడం జరిగింది. చివరికి కోర్టులు ఈ సంఘాల వల్ల వచ్చినటువంటి ఒత్తిడి తట్టుకోలేక మళ్ళీ ఒకసారి వాళ్ళని నమ్మించడం కోసం కొంత ప్రయత్నం చేసింది. ముందు డెడికేటెడ్ కమిషన్ వేయలే, తర్వాత మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ వేసింది. తర్వాత ఆ కమిషన్ ద్వారా ఈ గణన కానివ్వండి, ఆ ప్రాసెస్ ఏదైతే చేయాల్సి ఉండనో దాన్ని స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ద్వారా వేసింది. ఇవన్నీ కూడా లొసుగులే. ఓకే, ఇవన్నీ రేపు నాడు న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయా? తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీనికి తోడు ఆశ్చర్యం ఏంటంటే బీసీలు ఏం ఆశించిళ్ళు, వాళ్ళకు ఉండేటువంటి సౌకర్యాలు ఇంకా మెరుగైన అందుతాయి దీనివల్ల అనుకున్నారు. చివరికి గవర్నమెంట్ ఎంత మోసం చేసింది అంటే 52% అప్పటి వరకు ఉన్నటువంటి బీసీ జనాభాను 46% తగ్గించింది. అవును, వాళ్ళ దుర్మార్గం అంటే బీసీలు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను, హామీని నిలబెట్టుకోమని అడుగుతున్న దానికి వాళ్ళు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే 52 46 చేస్తారు. మేమేదో మీ ఓట్ల కోసం హామీలు ఇస్తాం కానీ అవి ఇచ్చినటువంటి హామీని పట్టుకొని మీరు మమ్మల్ని ఒత్తిడి చేస్తారా, కాబట్టి మీకు ఇదే శాస్తి అనే విధంగా దుర్మార్గంగా సంఖ్యను కూడా తగ్గించేస్తుంది. ఓకే, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఫైనల్గా ఇవేవి కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. గులగాను కానీ దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏకసభ్య కమిషన్ సంబంధించి కూడా ఏది కూడా పెట్టలేదు. చివరికి శాసనమండలి శాసనసభ సమావేశాల సందర్భంగా మాకు కూడా సమాచారం లేదు, పబ్లిక్ డొమైన్ లో లేదు. అది బిల్లు పాస్ చేసుకోవడం కోసం మేమందరం దాన్ని స్వాగతించడం. బిల్లు అవును, మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చండి, చట్టబద్ధంగా 42% 9th షెడ్యూల్లో చేర్చండి, మీ ప్రయత్నానికి మేము సంపూర్ణంగా ఇక్కడ మద్దతు ఇస్తున్నాం. ఢిల్లీ స్థాయిలో మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నానికి మేము మనస్ఫూర్తిగా సపోర్ట్ ఉంటుంది. ఢిల్లీకి డెలిగేషన్ తీసుకుపోవాలి, అన్ని పార్టీలను కలవాలి, ప్రధానమంత్రిని కలవాలి, ఒత్తిడి తీసుకురావాలి, అవసరమైతే ఉద్యమం లాగా. గతంలో తమిళనాడు ప్రభుత్వం కూడా 1-2 సార్లు చేస్తే కోర్టులు కొట్టేస్తే వాళ్ళు ఢిల్లీ స్థాయిలో తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు. మరి మీరు చూసిళ్ళు ప్రపంచం సాక్షి 100 రోజులు, దాదాపు 100 రోజులైంది అసెంబ్లీ పాస్ చేసి నిమ్మకు నీరెత్తినట్టు. ఈ 100 రోజుల కాలంలో, 90 రోజుల కాలంలో ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో పార్టీ మీటింగ్ల కోసం, ప్రభుత్వపరమైనటువంటి అవసరాల కోసం ఢిల్లీకి పోయారు. అనేక సందర్భాల్లో ప్రధానమంత్రిని కలిసిండు, రాహుల్ గాంధీని కలిసిండు, ఎంపీలను కలిసిండు. అసలు పార్టీలో చర్చ లేదు. వాళ్ళ మిత్రపక్షాలు ఎందుకు ప్రజలు నమ్మిండు అనంటే దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి ఎంపీల సంఖ్యాబలంతో, వాళ్ళకు ఉండేటువంటి మిత్రపక్షాల సహకారంతో ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉన్నది. అదేదో చిన్నపన్న పార్టీ కాదు కదా, ప్రధానమైనటువంటి 5-10 మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీ కాదు. అంత పెద్ద సంఖ్యాబలం ఉన్నటువంటి కూటమికి నాయకత్వం ఈ పార్టీ వహిస్తున్నది కాబట్టి వాళ్ళు ఢిల్లీలో తప్పకుండా ప్రయత్నం చేస్తారనుకో. దేనికోసం చేయలేదు అనుకున్నా, ఈ 3 నెలల కాల దేనికోసం ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. ముమ్మాటికి ఆ రోజు బీసీలకు ఇక్కడ జరిగేది ఏంటంటే రాజ్యాధికారాన్నిలో వీళ్ళకి కింది స్థాయి నుంచి కనుక నాయకత్వం ఎదిగితే రిజర్వేషన్ల సౌకర్యం వల్ల 42% గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా పరిషత్ స్థాయిలో ఎదిగితే ఇప్పుడు టక్కున దృష్టాలకు బీసీలు ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు అంటే కనబడరు. అదే జిల్లా పరిషత్ స్థాయిలో రిజర్వేషన్ అమలైతే మీకు 33 మంది జిల్లా పరిషత్తుల్లో మాకు 20 మంది 15 మంది వస్తారు. బట్ న్యాచురల్ గానే 5-6-10 మంది వస్తారు. ఈ రిజర్వేషన్ అమలైతే 20-30 మంది వస్తారు. అయిపోయి ఎదిగిన 1-2 టర్మ్స్ పోతే ప్రతి నియోజకవర్గంలో ఒక బలమైన బీసీ నాయకుడు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వాళ్ళు తయారవుతారు. ఇవన్నీ అంటే వాళ్ళ కుట్రలో వాళ్ళ చిత్తశుద్ధి లేదు కాబట్టి, ద్రోహం చేయాలి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి తతంగం చేసి చివరికి మరి ఆ రోజు బిల్లును మేమంతా పాస్ చేసినాం కదా చట్టసభలు.
బిల్లు గవర్నర్ ఆమోదంతోనే పైకి పోయింది కదా, ఢిల్లీకి పోయింది కదా. మళ్ళీ ఆర్డినెన్స్ మళ్ళీ గవర్నర్ ఇష్యూ చేయడం అంటే సెల్ఫ్ కాంట్రడిక్షన్. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వాళ్ళు చెప్పేటువంటి రీజన్ ఏంటంటే, మేము కేంద్రం మీద ఒత్తిడి తెచ్చినాం, చాలా ప్రయత్నాలు చేసినాం, మేము అఖిల పక్షాన్ని తీసుకొస్తామని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగినాం, బట్ వాళ్ళు ఇవ్వడం లేదు. బీజేపీ అసలు బీసీల పట్ల వాళ్ళు ఒక వైఖరితో లేరు, కాబట్టి మాకు ఇంకొక ఆప్షన్ లేదు. మరొక వైపు ఇటు హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి 3 నెలల ఎలక్షన్స్ అయిపోగొట్టాలని. ఇప్పుడు ఈ పరిస్థితి అంతా ఉత్పన్నం కావడానికి వాళ్ళే కారకులు. ఒక రకంగా కోర్టు ఆ పరిస్థితి నిర్ణయం తీసుకునేటువంటి స్థితిని కల్పించి మళ్ళీ మోసం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ. మనం ఈ 100 రోజులలో వాళ్ళు ఎక్కడన్నా, మీరు మీడియా మిత్రులుగా కానీ ఒక సమాజంలో ఒక ఇష్యూ మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా కానీ ఎక్కడన్నా ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళ మంత్రివర్గం కానీ ఢిల్లీకి పోయి 42% రిజర్వేషన్ల విషయంలో చీమకాలంత ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు, సిన్సియర్గా ప్రయత్నం చేసినటువంటి రాష్ట్రాలు కూడా ఫెయిల్యూర్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్ళ సిన్సియారిటీ లేదు. మేము అనేది గతంలో బీహార్ చేసినా, తమిళనాడు చేసినా, కేరళ చేసినా, రాజస్థాన్ చేసినా అనేక రాష్ట్రాలు ఈ ప్రయత్నం చేసినాయి. న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదురైనాయి. మరి ఈ పార్టీ ఆ న్యాయపరమైనటువంటి చిక్కులను కూడా స్టడీ చేయాలి కదా. వాటన్నిటిని చిత్తశుద్ధి ఉంటే ఓవర్కమ్ కావడానికి సరి అయినటువంటి చర్యలు తీసుకోవాలి కదా. ఇటు చేసి ప్రతి సందర్భంలో కూడా మోసం, దగ, ద్రోహం, ఇది ముమ్మాటికి ద్రోహమే. మళ్ళీ బీసీలు ఇది మా ఆత్మగౌరవాన్ని సంబంధించినటువంటి విషయం. మేం బీసీలుగా మా డిమాండ్ మేమెంతో మాకంత. అవును, సమాజంలో ఈ సంఖ్యకు అనుగుణమైనటువంటి రిజర్వేషన్లు కావాలి. 75-80 సంవత్సరాలు మేము హక్కును కోల్పోయినాం. ఇప్పటికైనా మేమెంతో మాకంత ద్వారా భవిష్యత్ తరాలు, మా తరం నాలాంటి వాళ్ళ వంటి ఇంకో 5-10 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాం, ఇంకేదైనా జరగచ్చు. కానీ శాశ్వతంగా మేము 3-4 తరాల వాళ్ళం రాజ్యాధికారానికి దూరంగా ఉంచబడ్డాము. ఈ పరంపర భవిష్యత్తులో మా పిల్లలకు కూడా మా తరాలకు కూడా సంక్రమించకుండా ఉండడం కోసం చేసేటువంటి పోరాటం. ఈ పోరాటంలో భాగంగా మేమెంతో మాకంత అనేటువంటి నినాదం మేము నినదిస్తే, కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగా 42% రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి ఎటువంటి ద్రోహం చేస్తూ ఉన్నదో ఖచ్చితంగా దీన్ని ఎండగడతాం. చాలా ప్రజాక్షేత్రంలో ద్రోహం అని ఎందుకు అనుకుంటారు మీరు? ఎందుకంటే ఇప్పుడు ఆడ బిల్లు పంపించారు, కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అవుతలేదు, మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు. వాళ్ళు రెస్పాండ్ కాకపోవడంతోనే మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము 42% పంచాయతీలలో స్థానిక అదే ద్రోహం అంటున్నామని చెప్తా ఉన్నారు. ఇది మాటలలో చెప్పేటువంటి మాటలు. డిమాండ్ చేసేది ఒకటే, 42% రిజర్వేషన్లు చట్టబద్ధతతోని 9th షెడ్యూల్లో గ్యారెంటీగా చేర్చడం ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుంది అనేది మా డిమాండ్. మా డిమాండ్ కూడా వాళ్ళు అన్నటువంటి మాటే. మేము కొత్తగా దానికి ఏదైనా ప్రిఫిక్స్లు సఫిక్స్లు ఏం పెడతాం. మీరు 42% రిజర్వేషన్ను అమలు చేస్తామన్నారు. 42% రిజర్వేషన్ అమలు కావాలంటే గతంలో ఇటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయాలలో కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు కొట్టేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి దానికి ఓవర్కమ్ అయ్యే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి చేయాలనేది మా డిమాండ్. ఇక్కడ ఇప్పుడు అక్కడనేమో కేంద్రంలో బిల్లు పాస్ అయ్యే పరిస్థితులు కనపడతలేవు. ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్డినెన్స్ తీసుకొస్తే ఏ రకమైనటువంటి వ్యవహారం జరిగేటువంటి వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ దుర్మార్గం ఏంటంటే, రేపు అవసరమైతే వీళ్ళే కోర్టుకి ఎవరన్నా దోలి పంపించి కాంగ్రెస్ వాళ్ళే పక్క మళ్ళీ ఎదుటోళ్ళను బదనాం చేయడం కోసం, అంటే మీ పార్టీనో ఎవరైనా వాళ్ళ అవసరాన్ని బట్టి ఎవరికైనా ద్రోహం చేస్తారు, ఎవరికైనా కూడా అన్యాయం చేస్తారు. వాళ్ళంతా ప్రీ ప్లాన్డ్ గా ఒకవైపు అమలు చేస్తున్నట్టు నటిస్తూ, ఒకవైపు అమలు చేయడంలో మాకు చిత్తశుద్ధి అనేటువంటి భ్రమ కల్పిస్తూ దాన్ని తూట్లు పొడవడానికి అనుసరించాల్సినటువంటి విధానాలన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకొని ఈ తతంగం వాళ్ళే చెప్తున్నారు కదా, మీరు ఎవరు కూడా కోర్టులకు కానీ అట్లా కానీ పోకూడదు, మాకు చిత్తశుద్ధి ఉన్నది, మేము అందుకే మేము ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. ఇది చెప్పడం వరకే. వాళ్ళు చెప్తున్న దానికి చేస్తున్న దానికి మధ్యన ఉన్నటువంటి తేడా గమనిస్తున్నాం కదా. ఏం చెప్పిండ్రు డిక్లరేషన్ రోజు, ఆ తదనంతరం జరిగినటువంటి ఏ ఒక్క పరిణామమైనా కూడా చిత్తశుద్ధితో నిబద్ధతతో చేసినట్టుగా ఉన్నదా? ఇది అంతా మళ్ళీ సందర్భం ఏదైనా ఒత్తిడి వస్తే తప్ప ఆ నిమిషంలో ఉండేటువంటి పరిస్థితిని ఓవర్కమ్ కావడం కోసం ఎదుటోళ్ళను నమ్మించి ఓ భ్రమింపజేసి చేసేటువంటి మోసంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధహస్తం. అందులో బీసీల విషయంలో మాత్రం ఇంకా దుర్మార్గంగా. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు సార్,
తమిళనాడు తరహాలో పోరాటం చేయాలి అన్నారు. ఇదే బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి తమిళనాడు అవును ఒక ఆర్డినెన్స్ లో 3 సార్లు తీసుకొచ్చింది. అవును 3 సార్లు తీసుకొచ్చి 3 సార్లు కోర్టులలో కొట్టేసినాయి. తర్వాత వాళ్ళు అప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేసి వాళ్ళు మిత్రపక్షంగా ఉన్నారు. మీరు కనుక మా బిల్లును పాస్ చేయకపోతే మేము ఉపసంహరించుకుంటామని చెప్పి వాళ్ళు ఫైట్ చేసి 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారు వాళ్ళు బిల్లులు పాస్ చేయించుకొని. కానీ ఇప్పుడు గతంలో 3 సార్లు రిజెక్ట్ అయినటువంటి ఆర్డినెన్స్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్నటువంటి ఆర్డినెన్స్ రేపన్నాడు కోర్టులలో వీగిపోదన్న నమ్మకం ఏంది? డెఫినెట్ గా అది వీగిపోతే ఇప్పుడు దాని నుంచి ఏ విధంగా వీళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు కనపడతాయి. సిరీస్ ఇదంతా అంటే విషయం మేము రిపీటెడ్గా చెప్పేది ఈ రోజు కూడా మాట్లాడుతున్నది. మీరు అన్ని తెలిసి కావాలని 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ నేపథ్యం అంతా అధికారాన్ని లేదా ఈ దేశంలో చట్టాల విషయంలో అధికారం విషయంలో అనుభవం ఉన్నటువంటి పార్టీ. దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత మీది అనేటువంటి విషయంలో మేము ఒత్తిడి తీసుకొస్తాం. మా బాధ్యత ఏంది? మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని డిమాండ్ చేయడం, అది నెరవేర్చబడే విధంగా ఒత్తిడి తీసుకురావడం మా బాధ్యత. దాన్ని అమలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ బాధ్యత. అమలు చేయడంలో వైఫల్యం చెందితే బీసీల ఏందో మా సంగతి మీద చూస్తాం. అయితే ఇక్కడ నేను ఇంతకు ముందు మీకంటే ముందు ఒక బీసీ నాయకుడితో మాట్లాడి వచ్చిన వారు ఏమంటున్నారంటే ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇతరత్ర ఏ పార్టీలైనా సరే మీ పార్టీలో ఉన్నటువంటి అగ్ర కులాలకు చెప్పండి, ఎవరు గనక ఈ ఆర్డినెన్స్కి వ్యతిరేకంగా కోర్టుకు పోయినా ఆయా పార్టీల భరతం అని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ దీని విషయంలో బీసీ పోవాలని ఏముంది? ఎవరైనా పోవచ్చు. రెండవది ఇప్పుడు పార్టీలు పోకపోవచ్చు, వ్యక్తులు ఎవరైనా పోతారు. ఆ వ్యక్తులు పోవడం వెనుక కూడా 100% కాంగ్రెస్ పార్టీ కుట్రే దాగి ఉంటుంది. అప్పుడు ఎవరిని తప్పు పడతాం? ఇప్పుడు మనం ఒక పార్టీగా పోజే సాహసం ఎవరు చేయకపోవచ్చు, ద్రోహులనే ముద్ర పడతారు కాబట్టి. కానీ ప్రజలందరూ కూడా పార్టీల మనుషులే కాదు కదా. ఒక విషయంలో ఒక సబ్జెక్టు విషయంలో కోర్టుకు పోవడానికి పోయేటువంటి వ్యక్తి ఆ కులానికి సంబంధించిన వాడే కావాలని కూడా లేదు కదా. ఖచ్చితంగా ఇదంతా అంటే మభ్యపెట్టేటువంటిది. ఇది ఏదో ఒక రకంగా దీన్ని డైల్యూట్ చేసి ఇప్పుడు ఉండేటువంటి వ్యతిరేకతను డైల్యూట్ చేసి మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తున్నాం అనేది నమ్మించడం కోసం ఈ నిమిషానికి ఉన్నటువంటి ఉద్రిక్తతను తగ్గించి దాని తీవ్రత నుండి బయటపడడం కోసం ప్రభుత్వం కానీ ఇతరులు కానీ చేస్తున్నారు. నిన్న మంత్రుల ప్రెస్ మీట్ పెట్టారు సార్, మీరు చూసి ఉండొచ్చు. దాంట్లో పొన్నం ప్రభాకర్ గారు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారేమో బీసీలకు శుభవార్త చెప్తా ఉన్నాం, 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం అని చెప్పి, దాని తర్వాత మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గారు అన్ని పార్టీలు సహకరించాలి అనేటువంటి మాట ఆయన చెప్పిండ్రు. మేము ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాము, అన్ని పార్టీలు సహకరించాలి అని చెప్పేసి మాట్లాడారు. ఎందుకు ఇప్పుడు ఆర్డినెన్స్ అనేది మీకు సంబంధం? సింపుల్. ఇప్పుడు అన్ని పార్టీలు ఏకోన్ముఖంగా సహకరిస్తేనే కదా బిల్లులు పాస్ అయినాయి. ఇప్పుడు చట్టసభల్లో ఆ రోజు కౌన్సిల్లో కానీ శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం చేసి ఏకగ్రీవం ముక్త కంఠంతో వాళ్ళకన్నా ఎక్కువ గొప్పగా మేము స్వాగతించినాము. చేసింది ఏంది? మేము స్వాగతించేటువంటి క్రమంలో మేము స్వాగతించినటువంటి తీరును అప్రిషియేట్ చేస్తూ ఖచ్చితంగా మీరందరూ ఇంత సిన్సియర్గా ఉన్నారు కాబట్టి మేము మీకంటే ఎన్నో రేట్లు బాధ్యతాయుతంగా ఢిల్లీలో ఒత్తిడి తీసుకొస్తామని కూడా వాళ్ళే మాట్లాడారు. వాళ్ళ మాటలు ఎట్లున్నాయి, చేతలు ఎట్లున్నాయి, వెరసి బీసీల విషయంలో వాళ్ళ వైఖరి ఎట్లుంది, ఎటువంటి మోసం, దగ, కుట్ర, దుర్మార్గం తలపెడుతున్నారు అనడానికి నిదర్శనం అది. ఇదే ప్రభాకర్ గారే కదా ఆ శాఖ మంత్రిగా ఈ కార్యక్రమాలను ఆయన సాక్షి, ఆయనే బిల్లు ప్రవేశపెట్టాడు కదా. మరి ఆ రోజు ఎవరన్నా అపోజ్ చేసిందా? మీరు చూసింది కదా. ఆ రోజు ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు ఏ చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఒక్క రాజకీయ అందరం కలిసి ముక్త కంఠంతో స్వాగతించడం. అనేక విషయాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ప్రభుత్వం తెచ్చేటువంటి బిల్లులకు ప్రతిపక్షాలుగా లేదా ఇతరత్ర పక్షాలుగా కొంత డిసెంట్ ఉంటుంది, కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ ఈ విషయంలో అందరం ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత జరిగింది అదైనప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరందరూ ఇదన్నీ ఏదో ఒక రంగంగా ఎదుటోళ్ళ మీద నెపం మోపడం కోసం ముందే ఒక మాట అని ఉంచడం ముందు జరిగింది. సో మీరు ఇప్పుడు చెప్తా ఉంటే ఒక రకమైనటువంటి డౌట్లు, అనుమానాలు చాలా వస్తూ ఉన్నాయి.
అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ వల్ల అయ్యేటువంటి అవకాశాలు కనపడతలేవు, అక్కడ బిల్లు పాస్ అవుతారు, ఎట్లా ఏ రకంగా ముందుకు వాల్సి ఉంటుంది, మరి ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు? ప్రభుత్వానికి ఏం చేయాలని చెప్పడం మా బాధ్యత కాదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమని, మీరు ఇచ్చినటువంటి హామీ అమలు చేయమనేటువంటి డిమాండ్ చేయడమే ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. దానికి మేము కట్టుబడి ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి కట్టుబడి వాళ్ళు ఉండాలి. పార్టీ పరంగా ఎలా ఎలా ముందుకు పోతా ఉన్నారు మీరు? చూద్దాం, ఉత్పన్నమైనటువంటి పరిస్థితులను బట్టి, ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి చర్యలను బట్టి మేము ఎప్పటికప్పుడు పార్టీగా సమీక్షించుకొని దాన్ని అల్టిమేట్గా మేము ఏది సమీక్షించుకున్నా, ఏది మాట్లాడినా, ఏది చేసినా 42% రిజర్వేషన్లు అమలు విషయం చుట్టూనే మా ఆలోచనలన్నీ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మసూరాచారి గారు చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రభుత్వానికి మేము అన్ని రకాలుగా సహకరించినాం. బీసీ బిల్లు వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షంగా అటు అసెంబ్లీలో కానీ ఇటు కౌన్సిల్లో కానీ అన్ని రకాలుగా మేము సహకరించినాం. ఏకగ్రీవంగా ముక్త కంఠంతో మేము బిల్లులను పాస్ చేయించినాం. సో అన్ని రకాలుగా సహకరించినటువంటి మేము ఇప్పుడు ఆర్డినెన్స్ విషయంలో సహకరించాలని మంత్రులు మాట్లాడడం కానీ ప్రభుత్వం మాట్లాడడం కానీ విడ్డూరంగా ఉన్నది. వాళ్ళు చేయలేక, వాళ్ళకు చేయాలనే ఉద్దేశం లేక, చిత్తశుద్ధి లేక, ఆ బిల్లును అక్కడ కేంద్రంలో పాస్ చేయించుకున్నటువంటి సత్తా లేక అక్కడ ఎలాంటి కార్యాచరణ చేయలేదు. 3 నెలల పాటు టైం పాస్ చేసిరు. కనీసం ముఖ్యమంత్రి గారు ఈ 3 నెలల గ్యాప్లో చాలాసార్లు ఢిల్లీ పోయొచ్చు, ఎప్పుడు కూడా దీనికి సంబంధించి మాట్లాడలేరు. ఇప్పుడు కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీ వర్గాలను, బీసీ సమాజాన్ని మోసం చేయడమే తప్ప ఇంకొకటి లేదు. అది ఎందుకోసము అంటే, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే రేపు స్థానిక సంస్థలలో వాళ్ళే మెజారిటీగా ఉంటారు కాబట్టి అది రేపటి వాళ్ళ భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి వాళ్ళు ఈ రకంగా కుట్రలు చేస్తూ ఉన్నారు బీసీ సమాజం మీద అని చెప్పేసి మసూరాచారి గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.